యాక్చువల్గా మన ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే దానికంటే ముందు అసలు రెడ్ శాండిల్ అంటే ఏంటి, అది ఎక్కడ పెరుగుతుంది అనే విషయం ఒక నిమిషం దాని గురించి డిస్కస్ చేయాలండి. భూగోళం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఎర్రచందనం, ఒరిజినల్ ఎర్రచందనం అనే ఒక మొక్క కేవలం భారతదేశంలోనే పెరుగుతుందండి. ఇంకా ఏ దేశంలో కూడా పెరగదు. ప్రతి ప్రొడక్ట్ని తయారు చేయగలిగిన చైనా కూడా ఈ యొక్క ఎర్రచందనం మొక్కని పెంచలేకపోతుంది ఆ ఏరియాలో కూడా. అలాగే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాలు ఉన్నా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ఎర్రచందనం మొక్క పెరగడానికి అనుకూలమైన ప్రాంతం ఉంది. మిగతా ఏ రాష్ట్రంలో కూడా అలాంటి ప్రాంతం లేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కూడా ఎలాంటి ఎర్రచందనం మొక్కలు పెరగవండి. కేవలం 3-4 జిల్లాల్లో మాత్రమే, పల్నాడు, ప్రకాశం, అలాగే చిత్తూరు, అనంతపురం, కడప, ఈ ఏరియాల్లో మాత్రమే ఈ యొక్క ఎర్రచందనం మొక్క పెరుగుతుందండి. ఇది క్లియర్గా మనం తెలుసుకోవాల్సిన పాయింట్. స్టేట్ వైడ్గా చాలామంది ఎర్రచందనం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ కేవలం నేల నమ్ముకోవడానికి మాత్రం తప్ప ఈ యొక్క మొక్కలు పెరిగే అనుకూలమైన ప్రాంతం కాదు. కేవలం ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో పల్నాడు జిల్లా నుంచే ఈ ఎర్రచందనం మొక్క అనేది రియల్ హార్డ్వుడ్ వచ్చే మొక్క. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేశవ్యాప్తంగా ఎక్కడ నేలలో మొక్క పెట్టినా కూడా మొక్క అయితే బతుకుతుంది, కానీ హార్డ్వుడ్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్లో ఫామ్ అవుద్ది. ఈ ఏరియాలోనే ఎక్కువ హార్డ్వుడ్ వచ్చే అవకాశం 100% ఉంది. ఇది క్లియర్ అండి. ఇక నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏంటంటే, మిడిల్ క్లాస్ వాళ్ళని, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి ల్యాండ్స్ అనేవి కావాలంటే 15-20 సంవత్సరాల క్రితం కేవలం గజాల్లో కాకుండా ఎకరాల్లో కొనేవాళ్ళండి. అప్పుడు ల్యాండ్ ఎక్కువ వచ్చేది తక్కువ డబ్బులకి. కానీ ఇవాళ పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ తగ్గిపోతుంది. ల్యాండ్ ఎక్కడేమవుతుందంటే గజాల్లోకి వచ్చేసారు. గజాలు కూడా వేలలో, లక్షల్లోకి వెళ్ళిపోతున్నారు. మనం ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి వెనక్కి తీసుకెళ్ళాలి వీళ్ళని చెప్పి ల్యాండ్ కన్వర్షన్ చేయని ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే 3 రకాల ల్యాండ్స్ ఉంటాయి: అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ల్యాండ్స్, అలాగే రెసిడెన్షియల్ ల్యాండ్స్. రెసిడెన్షియల్ అనేసరికి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్రాంతం, అలాగే కమర్షియల్ అంటే వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలమైన ప్రాంతం, అగ్రికల్చర్ అంటే పంట వ్యవసాయాన్ని చేసుకునే అనుకూలమైన ప్రాంతం. మనం వ్యవసాయ భూముల్ని మనం ఏం చేస్తామంటే పల్నాడు జిల్లాలో వినుకొండ చుట్టుపక్కల ల్యాండ్ ఒక 40 నుంచి 50 ఎకరాలు సరైన ల్యాండ్ అంటే డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి. అలాగే ఆ నేల సాయిల్ మన మొక్కలు పెంచడానికి అనుకూలంగా ఉండాలి. అలాగే అక్కడ నీటి సదుపాయం ఉండాలి, కరెంట్ సదుపాయం ఉండాలి. ఇవన్నీ మించి రోడ్ యాక్సెసిబిలిటీ అనేది ఏదో ఒక రకంగా ఉండాలి. ఇలా అన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ రైతుల దగ్గర నుంచి ఒక 40 నుంచి 50 ఎకరాలు రైతుల దగ్గర మనం కొనుక్కుంటాం. వీళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇచ్చేసి మన ఫరం పేరు మీదుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ చుట్టూ ఆ బౌండరీస్ అనేది ఏదైతే ఉందో అది సర్వే చేయించుకొని మన స్టోన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫెన్సింగ్ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళడానికి ఒక మెయిన్ గేట్ పెట్టేసుకున్న తర్వాతే మనం ప్రాజెక్టును లాంచ్ చేస్తాం. సో చుట్టూ 40-50 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ వేయటం, మెయిన్ గేట్ పెట్టుకోవడం ఎక్కడితో అయిపోతుంది. ఆ తర్వాత లోపల ఇక్కడ ఎలా అయితే మీరు ఏదైనా వెంచర్కి వెళ్తే 100 గజాలు 200 గజాలు ప్లాట్లు ఉంటాయో, అక్కడ మనం ఏం చేస్తామంటే 25 సెంట్లు ఒక్కొక్క ప్లాట్గా డివైడ్ చేస్తాం. 25 సెంట్లు అంటే ఎకరంలో పావంతు, 1/4. అలాగే 1210 గజాలు అంటారు, అంటే 1210 స్క్వేర్ యార్డ్స్ అంటారు. హైదరాబాద్ వచ్చేసరికి 10 గుంటలు అంటారు. ఇలా రకరకాల లాంగ్వేజెస్లో ఉంటాయి. 1210 గజాలు ఒక ప్లాట్గా మనం డివైడ్ చేస్తాం. పావు ఎకరం చాలా పెద్ద విస్తీర్ణం అండి, పావు ఎకరం అంటే. ఇలా ప్లాట్ సైజ్ ఎందుకు వేస్తున్నామంటే మనకి అక్కడ తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ల్యాండ్ మనం కూడా తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. అలా ఆ ప్లాట్ని డివైడ్ చేసిన తర్వాత దానికి 30 రోడ్ అనేది ఫెసిలిటీస్ ఇవ్వడం. 30 ఫీట్ రోడ్డు. యాక్చువల్గా బయట ఫామ్ ల్యాండ్స్లో ఏం చేస్తారంటే 30 అడుగుల రోడ్డు ఒక్కటే మెయిన్ రోడ్ వేసి లోపల ఇంటర్నల్ రోడ్ కానీ సబ్ రోడ్స్ అన్ని కూడా 16 అడుగుల రోడ్లు, 18 అడుగుల రోడ్లు వేస్తారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు అగ్రికల్చర్ ల్యాండ్స్గానే ఉంటే తప్ప రెసిడెన్షియల్గా మారే అవకాశం 1% కూడా ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ రేటు వాళ్ళకంటే ఎక్కువ కొన్నా కూడా రోడ్లు కూడా చాలా పెద్దవి ఇస్తున్నాం. మెయిన్ రోడ్ కానీ, ఇంటర్నల్ రోడ్ కానీ, సబ్ రోడ్స్ కానీ అన్ని రోడ్స్ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం మన ప్రత్యేకత. అలాగే ఆ ప్లాట్కి 25 సెంట్ల ప్లాట్కి 4 వైపులా హద్దురాలు వేసి అక్కడ నేమ్ బోర్డు పెడతాం. అలాగే 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, మేము రైతుల దగ్గర నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్తో పాటు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే FLR దగ్గర నుంచి కానీ, RSR దగ్గర నుంచి కానీ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫైల్ చేసి ప్రతి ఒక్క కస్టమర్కి 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం మన ప్రత్యేకత. అలాగే ఆ సైట్లో 100 ఎర్రచందనం మొక్కలు పెడతాం. మీరు కట్టిన డబ్బులకి ల్యాండ్ మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. మీ పేరు మీదగానే ఆ 25 సెంట్ల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి, మీ పేరు మీదే ఉంటాయి. 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి. దీనికి సంబంధించిన భూమిని ఆన్లైన్లో అడంగులో 1 వీక్ కంప్లీట్ చేసి పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం మా ప్రత్యేకత. అలాగే దీనికి 30 ఫీట్ రోడ్డు ఇవ్వడం. అంటే మీరు కట్టిన డబ్బులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ కంప్లీట్ అయిపోతుంది.
మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే పొలం చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు, 30 ఫీట్ రోడ్స్, మీ ప్రతి ప్లాట్కి 4 వైపుల హద్దురాళ్ళు, మధ్యలో నేమ్ బోర్డు, అలాగే 100 ఎర్రచందనం మొక్కలు పెట్టడం, దానికి డ్రిప్ ద్వారా వాటర్ ఇవ్వటం, ఆ డ్రిప్ కనెక్షన్స్ అన్ని కూడా బోర్లు ప్రతి 10 ఎకరాలకు ఒక బోర్ వేయటం, ఆ బోరు 3 ఫేజ్ కరెంట్తో కానీ అలాగే సోలార్ ద్వారా కానీ రన్ చేయటం, ఇవన్నీ కూడా మేమే డెవలప్మెంట్ చేస్తాం. ఈ 10 సంవత్సరాల పాటు ఆ ల్యాండ్ అనేది ఖాళీగా ఉండకుండా ఒక అగ్రిమెంట్ అనేది మీరు మేము మ్యూచువల్గా రాసుకొని ఈ దీంట్లో మనం డెవలప్మెంట్ చేస్తామని చెప్తాం. అంటే ఈ మొక్కలను పెంచడం, పెద్ద చేయటం, పోషించడం ఇవన్నీ కూడా మేమే చేస్తామని చెప్తాం. ఆ మొక్కలు నరికినప్పుడు వచ్చిన ఇన్కంలో 70% కస్టమర్కి ఇస్తాం. అంటే మీకు కొనుక్కున్న వాళ్ళకి 30% కంపెనీ తీసుకుంటుంది. ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళ దగ్గర నుంచి ఇంకొక రూపాయి కూడా మనం ఛార్జ్ చేయకుండా ఈ మన డబ్బులతోనే వాటిని పెట్టుబడి పెట్టి వీటిని పెంచి నరికినప్పుడు వచ్చే ఆదాయంలో 30% తీసుకుంటాం. అలాగే డాక్యుమెంట్లో ఇంకొక విషయం, చాలా మంది ఏంటంటే డౌట్స్ వస్తాయి. అంటే మనం ఎక్కడో ఉన్నాం కదా, వీళ్ళు సరిగ్గా పెంచుతారా పెంచరా, బౌండరీస్ ఉంటాయా ఉండవా, అద్దురాలు సరిగ్గా ఉంటాయా ఉండవా, మన పిల్లలు మనం ఎవరు ఉన్నాం, రేపొద్దున వాళ్ళ పిల్లలు వెళ్ళి చూసుకుంటే అసలు ఈ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది, ఇనే డౌట్స్ కొన్ని ఉంటాయి. దీనికి క్లియర్గా ఇప్పుడున్న అత్యాధునిక పరికరాలతో మనం ఏం చేస్తామంటే, మీరు ఏదైతే 4 వైపులా మీ బౌండరీస్కి అద్దురాలు ఉంటాయో ఆ అద్దురాల దగ్గర జియో ట్యాగింగ్ చేపిస్తాం. ఇంతవరకు ఏ ఫామ్ ల్యాండ్స్ కూడా అలా చేయట్లేదండి. ప్రతి ఫ్లాట్కి 4 వైపుల అద్దురాల దగ్గర జియో ట్యాగింగ్ చేపించి దాన్ని పాస్బుక్లోని ఎల్పీ నెంబర్తో సహా ల్యాండ్ పొజిషన్ కూడా ఇస్తాం. మీరు భవిష్యత్తులో 100 సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళినా, మనకంటే ముందు మున్సిపులు కర్ణాలు ఉండేవాళ్ళు ఇవాళ విఆర్ఓలు ఆర్ఐలు ఉంటున్నారు. 100 ఏళ్ల తర్వాత ఇంకెవరో ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీ, అతనికి వెళ్ళి ఆ పాస్బుక్ లేదా ఆ జియో ట్యాగింగ్ ఇచ్చినా కూడా తను మళ్ళీ ఒక మిషనరీ తెచ్చి మన 4 బౌండరీస్ ఇవి, మీ తాతగారు కొన్న పొలం ఇక్కడ ఉందని చెప్పి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసే విధంగా మనం డాక్యుమెంట్ రెడీ చేసాం. ఇవన్నీ చేసి కేవలం ఆ భూమిని మీకు రిజిస్ట్రేషన్ చేసేది కేవలం గజం ధర 743 రూపాయలకి మాత్రమే. అంటే 9 లక్షల రూపాయలు 25 సెంట్లు అవుతుంది. అలాగే మన బిఎన్ఐ మెంబర్స్కి ప్రత్యేకంగా 9 లక్షల్లో 1 లాక్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 8 లక్షలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే గజం ధర 666 రూపాయలు మాత్రమే పడుతుంది. ఎర్రచందనం మొక్కలు అనేవి 10 ఏళ్ల తర్వాత కటింగ్ చేసి మీరు సోఫాలు చేసుకోవడానికి కానీ, ఫర్నిచర్ చేసుకోవడానికి కానీ, గుమ్మాల కిటికీలు పెట్టుకోవడానికి కానీ, అలాగే దేవుడి విగ్రహాలు చేయడానికి కానీ, ధ్వజస్తంభాలు పెట్టడానికి కానీ పనికిరాదు. బయట మార్కెట్లో ఎవరు 10 ఏళ్ళకి నరికి దీన్ని మేము ఇస్తామన్నా కూడా అది అబద్ధం. నేనైతే ఎప్పుడు ఏ మీటింగ్లో చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే 10 ఇయర్స్కి రాదు, 15 to 25 ఇయర్స్ 30 ఇయర్స్ పడుతుంది ఆ యొక్క హార్డ్వుడ్ ఫామ్ అవడానికి. మరి 10 ఏళ్ళకి మీరు ఎలా ఇస్తారంటే కస్టమర్ని 20 నుంచి 30 ఏళ్ళు ఉండరు కాబట్టి, వెయిట్ చేయరు కాబట్టి బై ప్రొడక్షన్ తీసుకుంటాం. అంటే సోప్స్ తీసుకోవచ్చు, పర్ఫ్యూమ్ తీసుకోవచ్చు, సెంట్ తీసుకోవచ్చు, అలాగే అగరబత్తులు తీసుకోవచ్చు, చాలా రకాల బై ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా 8th ఇయర్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఏ గ్రేడ్ 52 లక్షలు ఉంది టన్ను, బి గ్రేడ్ 38 లక్షలు ఉంది, సి గ్రేడ్ 21 లక్షలు ఉంది, రీసెంట్గా ఎన్ గ్రేడ్ అని చెప్పి 7 లక్షలు ఉంది. సో ఈ యొక్క ఐటెంతో మనం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. మనం 10 ఇయర్స్కి ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసుకుని బై ప్రొడక్ట్స్ ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి గూగుల్లో చాలా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, మనం కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ల్యాండ్ ఉంది, అలాగే దానికి కావాల్సిన ప్రొడక్ట్ ఉంది. కేవలం ఒక చిన్న వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే మనమే కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా 1-to-1 చేద్దాం. థ్యాంక్ యూ అండి.